సింగరేణి బాధితుల్ని సింగరేణి బాధితుల్ని సింగరేణి బాధితుల్ని నేను ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్నాము గత 40 ఏళ్ళ నుంచి. కానీ ఇక్కడ బాంబు బ్లాస్టింగ్ కోసం మేము గత 5 సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం. కానీ ఒక అప్లికేషన్ పట్టించుకోకపోగా ఒక ఇంటి పక్కన ఇల్లు ఇంకొక ఇల్లు అట్లా చేయకుండా సీరియల్లో చేయకుండా ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అక్కడ అంటే అక్కడ చేసుకుంటూ పోతున్నారు. నిన్నగాక మొన్న మా ఇంట్లో స్లాబ్ మొత్తం ఊడి పడిపోయింది. అది ఆ పడిపోవడం నేను ఇంట్లో లేనిపోవడం సరిపోయింది. కానీ లేకపోతే ఆ పిచ్చులు కూడా మేము ఆల్రెడీ జనరల్ మేనేజర్ గారికి పంపించాం. ఇంతవరకు స్పందించలేదు. 2 సంవత్సరాలైనా పూర్తి కాలేదు. ఆ సగం చేసి సగం వదిలిపెట్టేసిండు. కొత్తగూడెం కాంట్రాక్టర్ ఆయన బాంబు వెళ్తే గోళ్ళు కూడా కదిలిపోతున్నాయి. పెద్ద సౌండ్ వస్తుంది లోనకి. ఇక్కడ ఆసుపత్రి సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు. నందు నాయక్ అధ్యక్షన ఎన్టీఆర్ నగర్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సత్తపల్లి 3 ఓసుల నుంచి సరౌండింగ్ గ్రామాలు పట్టణాల నుంచి కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తూ ఉన్నారు. ఈ బహుజన బిడ్డలకు నష్టం జరుగుతూ ఉన్నది. ఈ నష్టాన్ని పూడ్చడానికి మేము లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ, ఉమ్మడి జిల్లా కమిటీ పెద్ద యుద్ధాన్ని సింగరేణి మీద మేము యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ యుద్ధంలో న్యాయ పోరాటం గెలుపుతుంది. సింగరేణి యజమానుల మేడలు వంచి మాకు రావాల్సిన లోకల్ వాటలు, మౌలిక వసతులు, సిఎస్ఆర్ పాలసీని అమలు చేపించి లోకలకు న్యాయం జరిగేలాగా మా ఒక పోరాటం కొనసాగిస్తుందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాద్రి జిల్లా రంగారభేరి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము ఎన్టీఆర్ నగర్ సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ 3 ఓసీలు నడుస్తున్నాయి. బాధిత గ్రామాలని సింగరేణి యాజమాన్యం ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. పోలీసుల ద్వారా, బాంబు పేలుడు ద్వారా ఇక్కడ మంచినీటి సౌకర్యం, రోడ్డు, వైద్యం, విద్య అందిస్తాము, ఈ గ్రామాలని ఆదుకుంటామని చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఇప్పటిదాకా ఒక్క వాగ్దానం కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు హెచ్చరించాం. లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున ఎన్నోసార్లు హెచ్చరించాం ప్రభుత్వాలకి. అయినా సరే ప్రభుత్వాలు నిమ్మకు నీరు పోసినట్టు ఉంటున్నాయి. ఎందుకంటే గత 2018లో మేము భారీ స్థాయిన ధర్నా కూడా చేశాం, సింగరేణి ముట్టడి కూడా చేశాం. అయినా సరే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, సింగరేణి యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు. ఈ సింగరేణి బాధ్యతలు మాత్రానికి ఎమ్మటే బ్లాక్ బాస్టింగ్ ఆపాలని చెప్పేసి లోకల్లో ఉన్న వర్కర్ని ఎన్టీఆర్ కాలనీ నుంచి బయట నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళని ఆఫ్ చేసి ఈ లోకల్లో ఉన్న వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఎన్జిటి కోర్టులో కేసు వేస్తే కేసు గెలిచాము. దానివల్ల న్యాయం చేయమని కోర్టు తీర్పిచ్చింది, గౌరవనీయులైన కోర్టు, ఎన్జిటి మద్రాస్ కోర్టు. కావున వీళ్ళు స్లాబ్ కురుస్తుంది అంటే రీస్లాబ్ అయినా లాగాలి, లేకపోతే స్లాబ్ తీసి కొత్త స్లాబ్ అయినా వేయాలి. కొన్ని చోట్ల స్లాబ్లు వేశారు కింద నుంచి పడేసి. ఎన్టీఆర్ నగర్లో రేకులు వేశారు స్లాబ్ తీసేసి. ఆ రేకులు హీట్లో ఉండలేకపోతున్నాం. కాబట్టి మాకు కొత్తగా నిర్మాణం చేయటమే కావాలి. మాకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాము. ఇప్పుడు వేసే మట్టికి కూలిపోయి చాలా ఇళ్ళు ఉన్నాయి, వాటి జోలికి ఇంకా రాలేదు సింగరేణి అధికారులు, సివిల్ అధికారులు రాలేదు. దీని మీద మన సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ గారు వెంటనే స్పందించాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కొత్తగూడెంలో ఉమ్మడి జిల్లాలో సింగరేణి ప్రభావిత ప్రాంతాలు ప్రజలు మొత్తం మన ఉనికిని మనం కాపాడుకోవడానికి అందరూ జూన్ 2వ తారీఖు హెడ్ ఆఫీస్ ముందు ధర్నాకి అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఏ సమస్య సింగరేణి నుంచి ఉన్నవాళ్ళు అందరూ వచ్చి మనం పాల్గొంటేనే మనకి న్యాయం జరిగిద్దని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందులో పెట్టుకోవాలని, వేరే రాష్ట్రాలు తీసేయాలని చెప్పి పూర్తి న్యాయం చేయాలని విజ్ఞప్తి. 2వ తారీఖు జూన్ 2వ తారీఖు జరిగే ఈ ధర్నాని ఈ ఎన్టీఆర్ కాలనీ వాళ్ళు ఇక్కడ బాధితులు అందరూ వచ్చి ఆ ధర్నాన్ని విజయవంతం చేసి